నిరంతర గురు సాన్నిధ్య సాధన చాలా త్వరితగతిలో మనం ముందుకెళ్తున్నాం. కార్యక్రమాలు కానీ సాధనా విధానాలు కానీ స్పీడ్గా ముందుకెళ్ళినప్పుడు కొన్ని విషయాలు కనుక మనం గమనించుకుంటూ ఉండకపోతే ఎక్కడ మనం అక్కడే ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. యుగ యుగాలుగా అనేక మంది సాధకులు ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడ ఆగిపోతున్నారు. చాలా మంది. ఏ ఒక్కడో అప్పుడు తీసుకోవలసినటువంటి విశిష్టమైనటువంటి అడుగు తీసుకోగలుగుతాడు, స్టెప్. వాళ్ళు గురువులుగా, వివేకానందులుగా, చంద్రగుప్తులుగా, హనుమంతులుగా, అర్జునులుగా మారుతారు. మీరందరూ ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నారు. మీరే కాదు, 90% ఆఫ్ హ్యుమానిటీ భగవంతుడున్నాడు అని నమ్మని వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ఉనికిని నమ్మాల్సినటువంటి పని లేదు. సూర్యుడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను, నేను నమ్మను అనే ప్రశ్న రాదు. కానీ మనలో చాలా మంది సూర్యుడి యొక్క ఉనికిని గమనించరు, ఎండాకాలంలో తప్ప కదా. కానీ సూర్యుడి యొక్క ఉనికి మీరు గుర్తించినా గుర్తించకపోయినా
మీ జీవితాల యొక్క మొత్తము భవంతి. మీ జీవితాల యొక్క మొత్తం భవంతే కాదు, గ్రహాల యొక్క గ్రహగతుల యొక్క మొత్తము ఆధారము సూర్యుడి మీద ఎలాగ అయితే ఆధారపడి ఉన్నదో ఈ మొత్తము ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఒక అదృశ్యమైనటువంటి కంటికి కనిపించినటువంటి శక్తిధారలున్నాయి. ఆ శక్తిధారలు మీరు గమనించినా గమనించకపోయినా మిమ్మల్ని లాక్కెళ్తూ ఉంటాయి. మీకు తెలియాల్సిన పని లేదు. సాధకుడు ఎవడు అంటే దాన్ని గమనిస్తాడు. సాధకుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆ శక్తిధారలను గమనిస్తే ఎలా గమనించాలి? ఇస్త్రీ పెట్టింది, ఎలక్ట్రిక్ ఐరన్, కరెంటు పోతే పనిచేయదు. టేప్ రికార్డర్ ఉంది, కరెంటు పోతే పనిచేయదు. ఫ్యాన్ ఉంది, కరెంటు పోతే పనిచేయదు. టీవీ ఉంది, కరెంటు పోతే పనిచేయదు. ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ అనేటటువంటి ఒకానొక శక్తి లేకపోతే పనిచేయవు. కానీ ఏది ఒకదానితో పోల్చను. ఎలక్ట్రిక్ ఐరన్ ని తీసుకొచ్చి కరెంటుతోనే పనిచేస్తుంది కదా అని దాని మీద నీళ్లు పెడితే చల్లబడవు. కరెంటుతోనే పనిచేస్తుంది కదా అని ఫ్రిడ్జ్ని తీసుకొచ్చి ఇస్త్రీ పెట్టిగా వాడుతా ఉంటే వాడుకోలేవు. కరెంటు లాగే పనిచేస్తుంది కదా అని ఫ్రిడ్జ్ని టీవీగా వాడుతా ఉంటే వాడలేము. శక్తి ఒకటే, అందులో డౌట్ ఏం లేదు. కానీ మన భారతీయ ధార్మికత ఎక్కడ దెబ్బతింది అంటే శివకేశవులలో భేదం లేదు అనేటటువంటి మాటని కరెక్ట్ గా అవగాహన చేసుకోకపోవటం వల్ల. ఎలక్ట్రిసిటీలో భేదం లేదు, కరెంటు పోతే మొత్తం పోతాయి. కరెంటుతో పనిచేసేటటువంటి ప్రతి వస్తువు పనిచేయటం మానేస్తుంది. అంతవరకు ప్రతి వస్తువు యొక్క చేతనత్వానికి కానీ, ప్రతి వస్తువు పనిచేయటానికి కానీ, ప్రతి వస్తువు అది ఎలా పనిచేయాలో అలా పనిచేయటానికి కానీ కరెంటే కారణం. కానీ కరెంటు మాత్రమే కారణం కాదు, అది గుర్తుంచుకోవాలి మనం. సాధనలో ఆ లోపం వచ్చేసరికల్లా సాధన యొక్క ఎంత ఉచ్చ స్థాయికి మనం వెళ్ళగలమో ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. సాధనలో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో తేడా ఉంటే ఏ విధంగా అయితే అదే కరెంటు విభిన్న రీతులలో తన ప్రభావాన్ని బయటకు చూపుతుందో మానవ శరీరములో కూడా సర్క్యూట్స్ మనం మార్చుకోగలిగితే, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు గాయత్రి మంత్రం చేసినా, యజ్ఞము చేసినా, కాకువాయి ఆశ్రమానికి వెళ్ళినా, రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్ళినా, పాండిచేరికి వెళ్ళినా, రమణాశ్రమానికి వెళ్ళినా, తిరుపతి దేవాలయానికి వెళ్ళినా, బద్రీనాథ్కి వెళ్ళినా, కేదార్నాథ్కి వెళ్ళినా, అమర్నాథ్కి వెళ్ళినా ఒకే ఫలితాలు మీకు రావు. మరేమొస్తాయి? ఆ తేడా మీరు గమనించుకోగలగాలి. ఖచ్చితంగా ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి, సుఖము, శాంతి, తుష్టి, పుష్టి, యజ్ఞం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ గ్యారంటీగా అన్ని చోట్ల వస్తాయి. ఇది ఎలక్ట్రిసిటీ యొక్క నార్మల్ నియమాలు లాగా. కరెంటు ఫ్లో అయితే ఎర్ర బల్బు ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద వెలుగుతుంది. ఇండికేటర్ బల్బ్ అంటాం కదా, అది అన్నిటికీ వెలుగుతుంది. కరెంటు రావటం మొదలెడితే మామూలుగా ఉన్నటువంటి ఆ మెషిన్ కొంచెం వేడెక్కుతుంది. కరెంటు రావటం మొదలెట్టగానే ఎక్కడైనా కాస్త ఆ సర్క్యూట్ లో డిస్టర్బెన్స్ ఉంటే ఇమీడియట్ గా మీకు తెలిసిపోతుంది. కరెంట్ లేకపోతే మీకు తెలియదు, కానీ కరెంట్ ఉంటే మీకు డిస్టర్బెన్స్ తెలిసిపోతుంది. ఇదేదో పని చేయటం లేదు, టింకరింగ్ చేయాలి, దీన్ని కాస్త దీన్ని సుత్తితో కాస్త, లేకపోతే గుణపంతోనో దేనితోనో దాన్ని కాస్త ముట్టికాయలు వేయాలి. టేప్ రికార్డర్ పనిచేయటం లేదు, రిఫ్రిజిరేటర్ బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అదేంటి, కరెంటే కదా, రెండు నువ్వు ఎందుకు బాగు చేయని వాడిని నిలదీసి అడగం మనం. ఫ్యాన్ పనిచేయటం లేదు,
కాయిల్ చుట్టించాలి. మామూలు మెకానిక్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. కానీ ఆధ్యాత్మికతలో మనం ఏ స్థితిలో ఉన్నాము, మన శరీరాలు ఏ స్థితిలో ఉన్నాయి, తర్వాత స్థితి ఏమిటి అన్నది లేకుండా కామన్గా గాయత్రి చేసేసుకోండి, యజ్ఞాలు చేసేసుకోండి, రామనామం చేసేసుకోండి, శివపంచాక్షరి చేసేసుకోండి, లలితా సహస్రనామం చేసేసుకోండి, విష్ణు సహస్రనామం చేసేసుకోండి, హనుమాన్ చాలీసా చదివేసుకోండి, సంతోషి మా వ్రతాలు చేసేసుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేసుకోండి. ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక జగత్తును చూస్తే నా డాక్టర్లు గుర్తొస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు వాడు. 1, 2, 3, 4 కనీసం 8 రకాల మందులైనా రాయాలి, 2 టానిక్లు రాయాలి. దాని తర్వాత ఒకసారి పక్కన కాంపౌండ్ నిలుతాడు, మన షాప్లో ఇంకా ఏమైనా మిగిలాయా అని. ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనం ఏ దేవతల్ని వదలం, ఎందుకైనా మంచిది. ఏ మందుతో ఏ రోగం తగ్గుతుందో ఆవిడికి తెలుసు. ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూస్తే మనకి చాలా అనుమానంగా ఉంటుంది, అసలు వాడు దేనికి ప్రిస్క్రైబ్ చేస్తున్నాడని. డాక్టర్ని క్రిటిసైజ్ చేయటం కోసం నేను చెప్పటంలే, మనకు అది అనవసరం కూడా. కానీ ఆ ఉదాహరణ ఆధ్యాత్మిక జగత్తులో చాలా కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. మనము చేస్తున్నటువంటి సాధనలు అన్ని రకాల సాధనలు చేయక్కర్లే, అన్ని రకాల మంత్రాలు మీరు చేసుకోక్కర్లే. కానీ జీవితానికి ఒకే మంత్రమా? రోజు రోజు మారుతుంది, రోజు రోజు మారుతుంది. అది గుర్తుంచుకోండి. ఆ మార్పుని గుర్తించగలిగి దానికి తగినటువంటి సాధనా విధానాలు రూపొందించేటటువంటి ప్రయోగశాల మనం ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ నిర్మించుకుంటున్న దేవాలయం కాదు, ఆశ్రమం కాదు, ఒక ప్రయోగశాల. ఋషులు అందజేసినటువంటి వేద విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటంలే, వేదాల జోలికి మనం వెళ్తాంలే. కానీ మనకి శాంతి కావాలి అంటే, మన ప్రపంచంలో సుఖశాంతులు కావాలి అంటే ఆ వేదమూర్తులే అవసరం. వేద విజ్ఞానము లేకుండా శాంతి ప్రపంచంలోకి రాదు, మీ జీవితాలలోకి రాదు. ఇది ఒక టెస్ట్గా, ఒక బాధ్యతగా, ఒక అవగాహనగా మనం చేయవలసినటువంటి ఒక గురు నిర్దేశంగా మనం భావించుకోవాలి. మాకెందుకు ఇది అనే వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. ఇది దేవాలయం కాదు, ఆశ్రమం కాదు. మీకు మనశ్శాంతిగా లేదు కదా అని ఇక్కడ వచ్చి కూర్చుంటా ఉంటే మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ కార్యక్రమాలకి మీరు ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతారు. ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా వింటం కాదు, 10 మందికి చెప్పండి. మన వాళ్ళకి ముఖ్యంగా, ఇతర ఊళ్ళ వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పండి. ఈ ప్రయోగశాలలో అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు రావాల్సి ఉన్నది. ఇట్టినే రారు. ఒక కాలేజీకి లెక్చరర్ కావాలి అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు మీరు. ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేస్తాం మనం? అన్ని రకాల అనుకూలంగా తగిన అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు కోసం వెతుకుతాం మనం. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం. వాళ్ళు మనకి కావలసిన స్థాయిలో చెప్పగలరా, చెప్పలేరా? ఇక్కడ కూడా అదే పరిస్థితి 2-3 నెలలలో రాబోతుంది. అంటే మిగతా వాళ్ళని ఆపమని, రావద్దని నేను చెప్పటంలే. మనశ్శాంతి కోసం వచ్చి మౌనంగా కూర్చోవచ్చు. మీ గొడవలంతా మాకెందుకయ్యా, యజ్ఞంలో కూర్చుంటాం, చేసుకుంటాం, పోతాం, ఓకే, రావచ్చు. మాకేమీ అక్కర్లేదు, ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతాం, ఓకే. డిస్టర్బ్ చేయనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ డిస్టర్బ్ చేయనంత వరకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇది రిపీటెడ్ గా నేను చెప్పిన అవగాహన రావటంలే. కానీ ఇది ఎందుకు అవగాహన రావాలి అని నేను కోరుకుంటున్నాను అంటే, నెక్స్ట్ మంత్ నుంచి నేను కూడా మీ సాధనలో కూర్చుంటాను. అక్కడ మరి ఇరిటేట్ అవుతాను. నేను ఇలాగే ఉండాలి. నేను అక్కడ వాళ్ళ ఏజెంట్గా పనిచేస్తాను.
వాళ్ళ ఏజెంట్ అంటే నాకు 2 రకాల నోడ్లు ఉంటాయి. అప్పుడు మీరు బాధపడితే నేను చేయగలిగేది ఏం నేను ముందే చెప్తున్నాను కనుక దానికి తగినట్టు మీరు గీరప్ కండి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కానీ గేటు లోపలికి వచ్చారు అంటే మౌనమే, మీరు కూడా మౌనమే. డిస్కషన్స్ వద్దు. డిస్కషన్స్ కావాలంటే బయట చేసుకోండి, అది చాలా అవసరం. అది కానీ మౌనం అంటే నోరు మూసి కూర్చోమన్నానా, మరేదో చెయ్యాలి, ఏదో 2 మాటలు మాట్లాడుకోండి. కానీ ఇంకా వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఉంటే కుదరదు. కొంచెం అలవాటుకి స్వస్తి చెప్పాలి. ఈ ఏరియాలో చెప్పాను కదా, మీరు బాగా మాట్లాడుకోదలుచుకుంటే కావాల్సినన్ని రోడ్లు ఉన్నాయి వేణుగోపాల్ నగర్లో, రోడ్లన్నీ ప్రచారం చేస్తూ మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ డిస్కషన్స్ వద్దు. ఎందుకని చెప్తున్నాను నేను మీకు, ఎలక్ట్రిసిటీ గురించి చెప్తూ ఒకే శక్తి ఈ సంపూర్ణ సృష్టికి కారణము. ఆ ఒకే శక్తి అనేక రూపాలలో అనేక జాతులుగా అంటే మానవ జాతుల గురించి నేను మాట్లాడటంలే, జంతుజాలాలుగా, మిడతలుగా, పురుగులుగా, దోమలుగా, నల్లులుగా, ఏనుగులుగా, డైనోసార్స్గా ఇప్పుడు అంతరించిపోయేవి. మీరు ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని విశేష ప్రాణి సముదాయాలు అంతరించిపోతున్నాయి, కొన్ని నూతన ప్రాణి సముదాయాలు రాబోతున్నాయి. నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే అంతరించిపోయినటువంటి ప్రాణి సముదాయాల యొక్క శరీరము, వాటి చేతనత్వము, వాటి ఆహార నియమాలను గమనించి భగవద్గీతలో చెప్పినటువంటి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఒకే శక్తి ఆ శరీరాన్ని కూడా నిర్మించింది. కాలక్రమంలో కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ శరీరాలు మనకి లభించటంలే. మన శరీరాలలోనే ఓ విచిత్రమైనటువంటి మార్పులు మీలో చాలా మంది గమనించవచ్చు. గమనించుకుంటే మనం మన శరీరాన్ని గమనించంగా గత 3 సంవత్సరాల నుంచి నేను చాలా మంది శరీరాలను గమనిస్తున్నాను. చాలా విచిత్రమైనటువంటి మార్పులు వస్తున్నాయి. మీరు గమనించకపోతే దాని మీద నేను దృష్టి తీసుకురాదలుచుకోలేదు, ఎందుకంటే అది అనవసరంగా కంగారు పడుతుంది. కానీ ఫ్యూచర్ అని ఒక పుస్తకం ప్రింట్ అయింది. ఫ్యూచర్ అనేటటువంటి ఆ పుస్తకం 2000 సైంటిఫిక్ సంస్థలు, వాటి హెడ్స్, అందులో పనిచేస్తున్నటువంటి సైంటిస్టులు ప్రపంచంలో వాళ్ళందరూ 1986 ఆ ప్రాంతంలో 3-4 చోట్ల సమావేశమయ్యారు. ఒక 4 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వాళ్ళు చర్చించుకుని రాబోయే తరం ఎలా ఉంటుంది అని గీతగీశారు. దాన్ని మీకు తెలుసు కదా, ఎక్స్ట్రాపులేషన్ అంటాం సైన్స్ లో. అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని మనం ఫ్యూచర్ లోకి కనుక ఈ రిజల్ట్స్ ని ప్రొజెక్ట్ చేస్తే ఫలితాలు ఎలా ఉండవచ్చు, దాని గురించి కూడా నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. కానీ కొంచెం మనం ఏమీ చదువుకోని వాళ్ళమైనా సినిమాలు కనుక మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. ఒకప్పుడు బిఏ పాస్ అయ్యేవాడు హీరో, గోల్డ్ మెడలిస్ట్. బిఏ పాస్ అయ్యేవాడు, గోల్డ్ మెడలిస్ట్, బాగా చదువు మీద అభిరుచి ఉండేవాడు. ఇప్పుడు హీరోలు పిక్ పాకెట్స్, చదువు రాని వాళ్ళు, గుండాలు. ఒకప్పుడు హీరో, హీరోయిన్, 2 హీరోయిన్లు, లేకపోతే ఎవరో క్యారెక్టర్ ని అలా పక్కకి తీసేయాలనుకున్నాడు అనుకోండి డైరెక్టర్, టీబీ వచ్చేది. ఆ క్యారెక్టర్ టీబీ వచ్చిందంటే మీకు మాకు కూడా తెలిసిపోతుంది అనమాట, ఇంకా క్యారెక్టర్ ఉండదు సినిమాలో అని. ఇప్పుడే వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. మళ్ళా ఆ క్యారెక్టర్ ని తీసేయకూడదు అనుకున్నాడు అనుకోండి డైరెక్టర్, ఏమవుతున్నప్పుడు తప్పు రిపోర్ట్ వచ్చిందంటాడు, రిపోర్ట్స్ తారుమారాయా అంటాడు. అసలు మీకు కావాల్సిన రిపోర్ట్ కాదు, అది ఇంకోటి రిపోర్ట్ మీకు వచ్చింది, అనవసరంగా చెప్పేశాను మీకు. మన శరీరంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులకి నేను సూచనలు ఇస్తున్నాను. మీరు గమనించుకోగలిగితే, గమనించరు మీరు, ఏ గురువు అక్కర్లే, మీరు కాస్త కళ్ళు తెరిచి
ఏం జరుగుతోంది చుట్టుపక్కల అన్నది గమనిస్తే అక్కడే అర్థమైపోతుంది మీకు ఏం జరుగుతోందో. దీన్ని రీసెర్చ్ చేసినటువంటి ఆ 2000 రీసెర్చ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు ఓ విచిత్రమైనటువంటి రోగాన్ని కనిపెట్టారు. సివిలైజేషన్ మారుతున్న కొద్దీ మనుష్యులు జగన్నాటక రంగం నుంచి నిష్క్రమించటానికి ప్రకృతి అద్భుతమైనటువంటి రంగులు కనిపెడుతుంది. ఈ మధ్యనే ఎయిడ్స్ కొత్తది నిష్క్రమణకి అన్ని రకాల దారాలు మూసేశారనమాట. ఇంకా అటు నుంచి అలా వాడు వెళ్ళిపోవాల్సిందే బయటకి, మళ్ళా లోపలికి ఈ నాటక పాత్రలో వేసుకోవడానికి వీలు లేదు. ఇది కాకుండా సివిలైజేషన్, సైంటిఫిక్ డిస్కవరీస్ రోగాలకి మధ్య సంబంధ బాంధవ్యాలను తెలుపుతూ సైంటిస్టులు అతి త్వరలో ఒక కొత్త రోగము మానవ జాతి ఎదుర్కొనబోతోంది. దానికి ఎయిక్స్ అని పేరు పెట్టారు. AICS, యాంటీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సిండ్రోమ్. కంప్యూటర్ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతున్నది ఏంటో, తెలియకపోయినా మీరేం కంగారు పడక్కర్లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్పుకొచ్చాను అంటే అంత స్పష్టంగా మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకోగలం. సర్వజ్ఞత్వం దానికి సాధనలే అక్కలే, కాస్త కళ్ళు తెరిచుంటే చాలు ఏమవుతుందో మీ చుట్టుపక్కల. ఆ మౌనాన్ని ఇక్కడ సాధించండి. నేర్పుతాను నేను మీకు చూడటం ఎలాగో మీ చుట్టుపక్కలే. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. మీ శరీరంలో కనుక చూడగలిగితే, అంతర్ముఖ యాత్ర మీరు చేయగలిగితే అసలు సంపూర్ణ సృష్టిలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చెప్పేయచ్చు మీరు. ఇట్ ఈజ్ పాసిబుల్. డాక్టర్లు మీ శరీరం లోపలికి ఏం విడిపోవటంలే, లక్షణాలు బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు 90%. ఈ స్కానింగ్లు ఇవంతా ఏంటి అంటే మరి పాపం వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నాక వాటి ఖరీదు కావాలి కదా అని చేయించటమే తప్ప, ఇదివరకు డాక్టర్లు MBBS చదివినా వాళ్ళు లక్షణాలు బట్టి చెప్పేసేవారు ఏ రోగం ఉందో. ఇప్పుడు చెప్పగలరు డాక్టర్లు, వాళ్ళు చేత కాదేమో అనుకోకండి. మా కాలేజీ లెక్చరర్ ఒక ఆయన వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చిందని చెప్పి మద్రాస్ తీసుకెళ్లాడు. MD, DM, XYZ ఎన్నో యూనివర్సిటీస్, ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి ఆయన డిగ్రీలు తీసుకుని వచ్చాడు రామకృష్ణ. ఆయన చేత మందిప్పించాను అని. నువ్వు అబద్ధం చెప్తున్నావు నన్ను. అదేంటి అబద్ధం చెప్తున్నావు? నేను వెళ్ళానయ్యా, అపోలో హాస్పిటల్లో బిల్స్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ లో బిల్స్ ఉన్నాయి అంటే మీకు క్యాన్సర్ ఉంది అని ఆ బ్లడ్ టెస్ట్ అది చేసి రిపోర్ట్ ఇచ్చినటువంటి ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఇచ్చిన రిజల్ట్ బట్టే కదా మనం మందేస్తారు ఈ కాలం డాక్టర్లు. ఆ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఏం చదివాడో మనకు తెలియదు. 8వ క్లాస్ ఫెయిల్ అయ్యి ఇంకా చదువు రాక ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ చేసి దాన్ని బట్టి అతను ఆ రిజల్ట్స్ ఇస్తున్నాడేమో. ఎందుకు ఇది చెప్తున్నాను? థియరిటికల్ నాలెడ్జ్ బాగా పెరిగినా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఆధారపడి చెప్పేటటువంటి వ్యక్తుల మీద ఆధారపడ్డటువంటి ఆ గ్రేట్ డాక్టర్స్, వాళ్ళకంటే చాలా తక్కువ చదువు చదివినటువంటి టెక్నీషియన్స్ మీద ఆధారపడి మందులేస్తున్నారు. కొంచెం గమనించుకోండి. అది టెక్నీషియన్స్ యొక్క మాటకంత విలువ ఎందుకైంది? MD, DM అది చదివిన డాక్టర్ల కంటే ల్యాబ్ రిపోర్టులో పెద్దగా చదువు రానటువంటి వాడు బ్లడ్ అనాలిసిస్ చేసి దాని రిపోర్ట్ మీకు అందిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అంటే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం? లోపల శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులు గమనించగలిగినటువంటి వ్యక్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నాం. బ్లడ్ అనాలిసిస్, స్పూటమ్ అనాలిసిస్, యూరిన్ అనాలిసిస్, ఈ క్లినికల్ ల్యాబొరేటరీస్ లో వర్క్ చేసేటటువంటి వ్యక్తులు పెద్దగా చదువుకోకపోయినా లోపల జరుగుతున్నటువంటి మార్పుల్ని యంత్రాల సహాయంతో పట్టుకోగలుగుతున్నారు కనుక ఆ మార్పుల మీద ఆధారపడి ప్రిస్క్రిప్షన్స్ ఇస్తున్నాం మనం. ఇక్కడ ఈ ప్రయోగశాలలో కూడా మన శరీరాలలోకి ఎలా వెళ్ళాలి, మన శరీరాలలో జరిగేటటువంటి మార్పుల్ని ఎలా గమనించుకోవాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం.
దీన్ని నేర్చుకోవటానికి గాయత్రి మంత్రము, షోడశి మంత్రము, యజ్ఞ విద్యతో పాటు మీరు ఇంకొక టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి. దానికి కరెక్ట్ గా తగిన వాతావరణం ఉంది. అంతర్ముఖ యాత్ర అంటే మీరు లోపలికి వెళ్ళాలి కదా, ఇంచేత బాహ్య ప్రపంచం ఎంత చీకటిగా ఉంటే అంత మంచిది. కళ్ళు మూసేసుకోండి, ఇంకా చీకటి అయిపోతుంది. నడువు నిటారుగా పెట్టుకోండి. ఈ అంతర్ముఖ యాత్ర శ్వాస ద్వారా చేస్తాం మనం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి రేపటి నుంచి ఇతర పనులేమీ లేకపోతే, నిర్మాణాత్మక పనులు కానీ, కన్స్ట్రక్టివ్ వర్క్ కానీ, ఇక్కడ చేయవలసినటువంటి పనులు ఏవైనా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తే తప్ప మౌనంగా వచ్చి కూర్చోగానే వాళ్ళు చేయవలసిన పని ఏంటి అంటే కళ్ళు మూసుకోవటం, శ్వాస మీద వాళ్ళ మనస్సును తీసుకెళ్ళటం. మనస్సుని, దృష్టిని కాదు. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. గమనించండి దాన్ని. చెప్పిన సూచనలను ఎంత అక్షరాలా మీరు పాటిస్తే అంత ఈజీగా మీరు అంతర్ముఖం అయిపోతారు. అదేం పెద్ద కష్టమైనటువంటి విద్య కాదు. ప్రతిరోజు రాత్రి మీరు నిద్రలో ఇదే చేస్తున్నారు. ఏమీ ఆలోచించకండి. మీరు మౌనంగా, స్థిరంగా, సర్వము మరిచి, శ్వాసను మార్చకండి. లోతుగా పీల్చకండి, ఎక్కువగా పీల్చకండి, తక్కువగా పీల్చకండి. సహజంగా మీరు ఎలా గాలి పీలుస్తున్నారో అలా గాలి పీల్చండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. మీరు ఏమీ ప్రయత్నం చేయకండి, చూడండి ఏమవుతుందో. లీనమైపోండి ఆ శ్వాసలో. ఈ సంపూర్ణ సృష్టిని భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అతిశయోక్తి కాదు, అక్షరాల అది నిజమే. అంటే అర్థం ఏంటి? సృష్టి, మీకు కనిపిస్తున్నటువంటి భౌతిక సృష్టి, మీకు కనిపించినటువంటి మిగతా 14 భువనాలు కూడా ఈ శ్వాసే. అంత ఫండమెంటల్. ఎలక్ట్రిసిటీ ఎలాగైతే ఈనాడు అనేక ఇన్స్ట్రుమెంట్స్ కి ఆధారభూతము, అన్ని లోకాలలో ఉన్నటువంటి 14 లోకాలలో ఉన్నటువంటి ప్రతి జీవకోటికి, యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, నాగ, సరే ఇతర లోకాలలో, అధోలోకాలలో ఉన్నటువంటి ప్రాణులకి, వీటన్నిటికీ కూడా ఈ శ్వాసే బేసిస్. అంత అద్భుతమైనటువంటి, మౌలికమైనటువంటి, ఆధారభూతమైనటువంటి ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్ పట్టుకుంటున్నారు మీరు. ఆషామాషి అయినటువంటి పని మీరు చేయటం లేదు. ఈ శ్వాస గురించి తెలుసుకోవటానికి మీకు జాగరూకత ఉంటే చాలు. మీ శరీరంలోకి వెళ్తోంది, మీ శరీరంలోకి బయటకు వస్తుంది. దానికి ఇంకోళ్ళు ఎందుకు చెప్పటం? ఏదైనా లీనమైపోండి ఆ శ్వాసలో. ఏ ఆలోచనలు వద్దు. ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా ఈ శ్వాసని గమనించుకోవటం అనేటటువంటి ట్రిక్ నేర్చుకోండి మీరు. ఇప్పుడు మీరు గమనిస్తున్నారే, అదే మీరు నడుస్తున్నా అలా గమనించుకోగలగాలి శ్వాసను. ఆపకండి శ్వాసను గమనించటం. నా మాటలు విన్నా శ్వాసను గమనించుకోవాలి, ఎదుటవాడితో మాట్లాడుతున్నా శ్వాసను గమనించుకోవాలి. గమనించుకోవాలంటే నా ఉద్దేశం ఏంటి? శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. ఇంతవరకు మీకు తెలుస్తూనే ఉంది. ఇన్హలేషన్, ఎగ్జలేషన్. లోపలికి వెళ్లే శ్వాస, బయటకు వచ్చే శ్వాస, దాన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఇదేనా పేరు పెట్టండి దాన్ని. యోగ శాస్త్రము దానికి ప్రాణము, అపానము అని పేరు పెడుతుంది.
చాలా జాగ్రత్తగా ఈ తేడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లోపలికి వెళ్ళేటటువంటి శ్వాసను అపానము అంటాం, బయటకు వచ్చేటటువంటి శ్వాసను ప్రాణము అంటాం. ఇన్నాళ్ళు మీరు దీన్ని రివర్స్లో ఆలోచిస్తూ ఉండేవారేమో. ఇది చాలా జాగ్రత్తగా ఈ పదజాలాన్ని గుర్తుంచుకోండి. యోగ విద్యలో లోపలికి వెళ్ళేటటువంటి శ్వాస ఉచ్ఛ్వాస, ఇన్హలేషన్, బయట నుంచి లోపలికి వెళ్తున్నటువంటి శ్వాసను యోగ విద్యలో అపాన వాయువు అంటాం. తిరిగి బయటకు వచ్చేస్తున్నటువంటి శ్వాసను ప్రాణవాయువు అంటాం. ఇన్నాళ్ళు దీనికి వ్యతిరేకంగా అనుకున్నామే. కొన్ని కారణాంతరాల వల్ల ప్రకృతిలోని అనేక రహస్యాలను యోగులు కావాలనే దాచారు. ఇప్పుడు కూడా నేను మిగతా 3 ప్రాణాల గురించి చెప్పటంలే. అపానము ప్రాణము అంటే ఏంటో చెప్పాను కానీ సమాన వ్యాన ఉదాన నేను చెప్పటంలే ఇప్పుడు కూడా. కానీ చెప్పిందేదో కరెక్ట్ గా చెప్దాం అనేటటువంటి తాపత్రయం నాది. అంచేత ఉదాన వాయువు లోపలికి వెళ్తుంది, సమాన వాయువు బయటకు వస్తుంది. నిరంతరము మీరు మేలుకున్న క్షణం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మీరు ఏ పని చేస్తున్నా దీన్ని గమనిస్తూ ఉండండి. ఈ క్షణం నుంచి ఆటోమేటిక్గా మీరు మాట్లాడరు, అనవసరమైనవి ఏమీ చెయ్యరు. దీనికి మీరు ప్రాముఖ్యత ఇవ్వండి. పరీక్ష రోజులలో పిల్లలు చదువుకోవటానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి 1.5 సంవత్సరాలలో నేను మీకు ఇస్తున్నటువంటి టైం 6 నెలలే. ఈ 6 నెలల్లో మీరు ఎంత తీవ్రంగా దీన్ని సాధించగలుగుతారో దయచేసి ఇంకొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పిన ప్రతి విషయము తక్షణమే మన పరివార సభ్యులందరికీ వెళ్ళిపోవాలి. ఇది బాధ్యత ఇక్కడ ఈ మాటలు వింటున్న కార్యకర్తలది. మాకు ఇది తెలియలేదు మాస్టారు, మాకిది చెప్పబడలేదు మాస్టారు అంటే మీరు ఒక అద్భుతమైనటువంటి విద్యను కొంతమందికి అందకుండా చేసిన వ్యక్తులలో పాత్ర వహించిన వాళ్ళు అవుతారు. దానికి ప్రకృతి ఇచ్చేటటువంటి కర్మ ఫలము కూడా మీరు అనుభవించక తప్పదు. నేను చాలాసార్లు చెప్పాను. నేను కుటుంబంలో గార్డియన్ తప్పు చేస్తే కుటుంబం మాత్రమే దెబ్బతింటుంది. కాలేజీలో ప్రిన్సిపాల్ తప్పు చేస్తే మొత్తం కాలేజీ దెబ్బతింటుంది. చీఫ్ మినిస్టర్ తప్పు చేస్తే స్టేట్ మొత్తం దెబ్బతింటుంది. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ తప్పు చేస్తే దేశం మొత్తం దెబ్బతింటుంది. మీరు కనుక ఇప్పుడు అకర్మణ్యత, లేజీనెస్, బాధ్యతా రాహిత్యంతో చేస్తే 24 కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్ కి మీ వల్ల అడ్డు తగులుతుంది. దాని కాన్సిక్వెన్సెస్ కి నేను బాధ్యుణ్ణి కాదు. పెద్ద ప్రయోగాలు చేయాలని ఉంటుంది, పెద్ద బాధ్యతలు చేపట్టాలని ఉంటుంది మీకు. కానీ ఆ బాధ్యతలు చేపట్టడానికి తగినటువంటి మానసిక సంసిద్ధత, జాగరూకత, కర్తవ్యపరాయణత, తక్షణమే మెసేజెస్ అందజేసేటటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీకు నేను వార్నింగ్ ఇవ్వలేదు అని మాత్రం చెప్పకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఏ రోజు నేను చెప్పినటువంటి విషయాలు ఆ రోజు మన పరివారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అందిపోవాలి. ఎలా అన్నది మీరు ఆలోచించుకోండి. ఇంటర్నెట్ పెట్టిస్తారో, పేజింగ్ సిస్టమే పెట్టిస్తారో, డైరెక్ట్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ఏదైనా డెవలప్ చేస్తారో మీ ఇష్టం. కానీ ఈ క్షణం నుంచి మీరు ఈ శ్వాస, దీన్నే లోమ విలోమ ప్రాణాయామం అని కూడా శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అనేక పేర్లు ఒకే దానికి. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నా కోరిక ఏంటంటే నేను గమనిస్తున్నాను మాస్టారు అని మీరు నాకు రేపు చెప్పారనుకోండి, మీరు చేయలేదని నాకు అర్థమైపోతుంది. మీరు గమనిస్తే నిజంగా మీలో ప్రతి ఒక్కరికి మీ శరీరానికి నిర్మాణానికి తగినటువంటి మార్పులలో వచ్చేటటువంటి మార్పుల వల్ల విభిన్నమైనటువంటి అనుభవాలు వస్తాయి. అది రాలేదు అంటే మీరు మనస్సు పెట్టి ఈ సాధన చేయలేదు అని అర్థం. చాలా చిన్నగా ఉందే ఈ సాధన, శ్వాసను గమనించటమేనా అనుకోకండి. మనిషి సహజంగా గమనించుకోకుండా ఉంటే
నిమిషానికి 16-18 సార్లు ఇలా గాలి పీల్చి వదులుతూ ఉంటాడు. 100 సంవత్సరాలు బతుకుతాయి. నిమిషానికి 5 సంవత్సరాలు మాత్రమే ఇలా గాలి పీల్చుకుని వదిలేటటువంటి తాబేళ్లు, ఏనుగులు 500 సంవత్సరాలు బతుకుతాయి. నిమిషానికి 20 సార్లు 30 సార్లు గాలి పీల్చుకునేటటువంటి కుక్కలు, కుందేళ్లు లాంటివి 20 సంవత్సరాలు బతుకుతాయి. మీ ఆయుష్, మీ జీవిత ప్రమాణము, మీ హెల్త్, మీ ఇతర సామర్థ్యాలన్నీ కూడా ఈ విద్య మీద ఆధారపడి ఉన్నాయి, శ్వాస మీద. పుట్టినప్పుడు శ్వాసను పీల్చుకుంటారు, మీరు మొదలెడతారు. ఆగేది ఎప్పుడు? శరీరం వదిలిన తర్వాత. అంత ఆధారమైనటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కి వెళ్తున్నాం మనం. సైన్స్ లో ఫండమెంటల్ పార్టికల్స్ ఆటమ్ లో కనిపెట్టినప్పుడు ఆటమిక్ ఎనర్జీ ఎలాగైతే కనిపెట్టగలిగామో, ఈ శ్వాస విధానాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అంత అద్భుతమైనటువంటి శక్తికి మీరు ఖచ్చితంగా వారసులవుతారు. మాటలు తగ్గించండి, ఎక్కడున్నా సాధ్యమైనంత వరకు శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. ఎలక్ట్రిసిటీ కూడా అంతే, 60 సైకిల్స్ పర్ సెకండ్. పల్సేషన్స్ మారుతూ ఉంటాయి, ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. మొత్తము సృష్టికే ఎలక్ట్రిసిటీ, మొత్తం దేశానికే కరెంట్ వస్తుంది కదా. సింపుల్ ఆల్టర్నేషన్, ఇన్ అవుట్, సైన్ వేవ్ ప్యాటర్న్ అంటూ ఉంటాం సైన్స్ లో. లేకపోతే తరంగము పైకి లేచి కింద పడుతోంది అంటూ ఉంటాం. మీరు రకరకాలైనటువంటి ఉదాహరణలు వినుంటారు. నాకు కావాల్సింది ఏంటంటే, మీకు ఈ శ్వాసను గమనించినప్పుడు ఏ విధమైనటువంటి భావాలు గుర్తుకు వస్తాయి, దాన్ని రికార్డు చేయండి. రికార్డు చేస్తూ శ్వాసను గమనించడం దయచేసి మానేయకండి. నేను రికార్డు చేస్తూ కూర్చున్నా మాస్టారు, మాకు ఎన్ని భావాలు వచ్చాయో పేజీలు నింపుతూ కూర్చున్నాం. మీరు రాయకపోయినా పర్వాలేదు, కానీ శ్వాసను గమనించటం చాలా ముఖ్యం. ఈ రోజు నుంచి మీరందరూ, మన పరివార వాళ్ళందరూ, ముఖ్యంగా ఈ క్యాంపుకి వచ్చిన వాళ్ళందరూ ఏమి చేస్తున్నా, యజ్ఞం చేస్తున్నా, మంత్రజపం చేస్తున్నా, గురు చరిత్ర పారాయణలు చేస్తున్నా, వాళ్ళ శ్వాసను మాత్రము గమనిస్తూనే ఉండాలి అనేటటువంటిది ఒక కొత్త నియమము. ఈ నియమాన్ని నిరంతరము మీరు గుర్తు ఉంచుకుంటూ స్టెప్ బై స్టెప్ జూన్ నుంచి జూలై నుంచి నేను తీసుకొస్తున్నటువంటి మార్పుల్ని గమనించుకోండి, విని ఊరుకోకండి, నోట్స్ లాగా రాసుకోండి. మీ అంతటా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ కి సాధనా విధానాలు ఏం చెప్పాను, ఫార్ములాలు ఏం చెప్పాను, గుర్తుంచుకోవాల్సినవి ఏం చెప్పాను, ఎవరికి వాళ్ళు ఇంకా నోట్స్ లాగా రాసుకోకపోతే ఖచ్చితంగా మీరు నా స్పీడ్ అందుకోలేరు. నేను రిపీట్ చేయబోవటానికి టైం లేదు. నాకు చాలా టైము బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి నేను ఉపయోగించాను. మీకోసమే కాదు, నా కోసం కూడా. కానీ చెప్పాను కదా, వీఆర్ రేసింగ్ అగైనెస్ట్ టైం. కాలానికి విపరీతంగా మనం పరిగెట్టాల్సి వస్తుంది. చాలా స్పీడ్గా ఇక్కడ మనం ఒక ప్రయోగశాలను నిర్మించాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రయోగశాలను, మన శరీరాలని ప్రాయోగిక పృష్ఠభూమిగా ఉపయోగించుకుంటూ దానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోండి.